మెదక్ బరిలో మరొకసారి అటు బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు తన భవిత్యం కూడా తేల్చుకోబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటే రఘునందన్ రావు ఉన్నారని అడిగి తెలుసుకుందాం. రఘునందన్ రావు గారు, ఈసారి ఎలా ఉండబోతుంది మీ మెదక్ దంగల్? అసలు మెదక్ దంగల్ కాదు, మొత్తం దేశం దంగల్ అంతా వన్ సైడ్ అయింది. వారంతా వన్ సైడ్ అయిపోయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీ టీవీ, మా టీవీ, ఈ టీవీ, ఆ టీవీ అని ఏ టీవీ లేదు. ఎవరు సర్వే చేసినా 400 సీట్లతోటి నరేంద్రుడు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారనేది ప్రపంచమంతా కోడేగుస్తూ ఉంది. సో దాంట్లో మెదక్ కూడా ఉంటుంది, మెదక్ కూడా గెలుస్తాం. దాంట్లో డౌట్ పడాల్సిందేముంది? మీరు ఒక దిక్కు పోతుంటే మా మెదక్ పార్లమెంట్ ప్రజలు కూడా వేరే దిక్కు పోరు కదా, అటే పోతారు మా వాళ్ళు కూడా. అంటే ఇప్పటికే మీరు మీ పార్టీ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. రెండు పార్టీలు కూడా, ఒకవైపు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అభ్యర్థుల కోసం వెతుకులాడుతున్నారు. ఎట్లా చూస్తుంది? అంటే ఆ స్థాయిలో నేను అట్లా మాట్లాడడం బాగుండదు, ఎందుకంటే అభ్యర్థిగా డిక్లేర్ అయి ఉన్నాను కాబట్టి. కానీ ఇరు పార్టీలకు కూడా అంత సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఇట్ బేసికల్లీ. చలో, థ్యాంక్ యూ. మీ పార్లమెంట్కి సంబంధించి మీ మెదక్ పార్లమెంట్లో ఒక్కటి కూడా బీజేపీ గెలిచింది లేదు. ఉన్న దాంట్లో ఒకటి కాంగ్రెస్, మిగతా 6 బీఆర్ఎస్ సంబంధించి ఎలా ఎదుర్కోబోతారు? నిజంగానే ఈసారి ప్రజలు మీ ఎంపీ ఎన్నికల్లో మీ వైపు ఉన్నారంటారా? 100% భారతీయ జనతా పార్టీ వెనుకాల నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ఉన్నారు. సో ఇది చాలామంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న. కవిత గారు ఓడిపోయినప్పుడు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు నిజామాబాద్ పార్లమెంట్లో. బండి సంజయ్ గారు గెలిచినప్పుడు కరీంనగర్ పార్లమెంట్లో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, వాళ్ళ క్యాబినెట్ ఉంది, మంత్రులు ఉన్నారు. సోయం బాబురావు గారు ఆదిలాబాద్లో గెలిచినప్పుడు కూడా 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు. అప్పుడు లేని కష్టం ఇప్పుడైందే. ఇప్పుడు ఇంకా ఒక ఎమ్మెల్యే వాళ్ళకి లేడు, పక్క పార్టీకి పోయినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికలు, పార్లమెంటుకి జరుగుతున్నటువంటి ఎన్నికల మధ్యలో పొత్తు అట్లాంటిది ఏమి ఉండదు. ప్రజలు చాలా గొప్పగా ఆలోచిస్తారు. సర్పంచ్ ఎవరిని గెలిపేయాలి, ఎంపీటీసీ ఎవరిని గెలిపేయాలి, ఎమ్మెల్యే ఎవరిని గెలిపేయాలి అనేది ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశం భద్రంగా ఉండాలంటే, ఈ దేశం ఆర్థికంగా స్థిరంగా నిలబడాలంటే, మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే, ఎవరు ఏడబోయినా దేశంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఉండాలని ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరొకసారి అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లతోటి భారత పార్లమెంట్ లోపలికి 3వ సారి రాబోతుంది.